తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామంలో ఒక చిన్నారి ప్రాణం కోసం కుటుంబం తీవ్ర పోరాటం చేస్తోంది. ఆ గ్రామానికి చెందిన అర్చక దంపతులు పప్పు గిరిజాశంకర్, విజయ దంపతుల కుమారుడు చంద్ర చైతన్య అరుదైన ప్రాణాంతక వ్యాధి అయిన డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా చిన్నారి శరీరంలోని కండరాలు క్రమంగా బలహీనపడుతూ నడక సామర్థ్యం కోల్పోయి చివరికి శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. పుట్టిన కొన్నేళ్లకి ఈ వ్యాధి లక్షణాలు బయటపడగా ప్రస్తుతం బాలుడు మంచానికే పరిమితమయ్యాడు. రోజువారీ జీవితం కూడా ఇతరుల ఆధారపైనే కొనసాగుతోంది. చికిత్స కోసం సుమారు 3,50,00,000 రూపాయల భారీ వ్యయం అవుతుందంటున్నారు. నిరుపేద అర్చక కుటుంబం దాతల సహాయంపై ఆశలు పెట్టుకుంది. ఇక ఇదే అంశంపై బాలుడి పేరెంట్స్ తో మరింత సమాచారాన్ని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం కంసాలిపాలెం గ్రామానికి చెందిన శివాలయంలో అర్చకత్వం చేస్తూ ఉన్నాను. 8 ఏళ్లుగా చేస్తూ ఉన్నాను. గత 3 ఏళ్లుగా అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతుంది. మా అబ్బాయి నా కొడుకు 3 ఏళ్లుగా అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతుంది. నడవటం లేదు. డాక్టర్ని అడిగితే 3,50,00,000 అవుతుంది అని చెప్పారు. కావున ఎవరైనా భక్తులు ఎవరైనా దాతలు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను. మస్కులర్ డిస్ట్రోఫీ అనేది జన్యుపరమైన వంశపారంపర్య రుగ్మతల సమూహం. ఈ వ్యాధి ఉన్నవారిలో కండరాలు క్రమక్రమంగా బలహీనపడతాయి మరియు క్షీణిస్తాయి. కండరాల కణాలను ఆరోగ్యంగా ఉంచడానికి మరియు రక్షించడానికి అవసరమైన ప్రోటీన్ల లోపం వల్ల ఇది సంభవిస్తుంది. ఈ వ్యాధికి శాశ్వతమైన నివారణ లేదు. అయితే దీని లక్షణాలను నియంత్రించడానికి మరియు రోగి జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడానికి వైద్యులు క్రింది పద్ధతులను సూచిస్తారు. ఫిజియోథెరపీ కండరాల బలం మరియు వశ్యతను కాపాడుకోవడానికి మందులు, కండరాల క్షీణతను తగ్గించడానికి స్టెరాయిడ్స్ వాడకం, ఆర్థోపెడిక్ పరికరాలు లేదా వీల్ చైర్ సపోర్ట్, కార్టికోస్టెరాయిడ్స్ కండరాల బలాన్ని మెరుగుపరచడానికి మరియు కండరాల క్షీణతను ఆలస్యం చేయడానికి ఇవి సహాయపడతాయి. ఎక్సాన్ స్కిప్పింగ్ డ్రగ్స్, జన్యు ఉత్పరివర్తనలు, జీన్ మ్యూటేషన్స్ ఉన్న రోగులలో డిస్ట్రోఫిన్ అనే ముఖ్యమైన ప్రోటీన్ ఉత్పత్తిని పెంచడానికి కొన్ని ఆధునిక మందులు ఉపయోగపడతాయి. సహాయక పరికరాలు, మొబిలిటీ ఎయిడ్స్, నడక కష్టమైనప్పుడు వాకర్స్, వీల్ చైర్లు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటిలేటర్లు వంటివి వాడాల్సి వస్తుంది. శస్త్రచికిత్స, సర్జరీ, కీళ్లు లేదా వెన్నెముక వంకర తిరిగినప్పుడు స్కోలియోసిస్, వాటిని సరిచేయడానికి సర్జరీలు చేస్తారు. దాతలు సహృదయంతో తమ వంతు సహాయ సహకారాలను అందించమని చిన్నారి తల్లి తండ్రులు వినమ్రతతో అర్థిస్తున్నారు. వైకుంఠం టీవీ నమస్కరించి ప్రతి ఒక్కరిని అర్థిస్తోంది. తమ వంతు సాయాన్ని అందించాల్సిందిగా ప్రార్థన. ఈ కుటుంబాన్ని ఆదుకుని ఆ పరమేశ్వరుని కృపను నోచుకోండి.